2016 దాకా నాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. 2016 తర్వాత నాకు ఫ్రెండ్స్ వద్దు అనుకున్నాను, మ్యారేజ్ చేసుకున్నాను. ఆ మ్యారేజ్ చేసుకున్నాక ఒక్క ఆడపిల్ల ఫ్రెండ్తో కూడా నేను మాట్లాడకపోయేదాన్ని. అంటే నేను ఒక విచిత్రమైన డిఫికల్ట్, అంటే నాలా ఎవరు ఉండరు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆ డివైన్ సాక్షిగా నాలా ఇంత పవిత్రంగా ఎవ్వరూ ఉండరు. పక్కన మనసులో ఒకరిని పెట్టుకొని వాడితో పడుకుండే రోజులు ఇవి. ఇలాంటి గొప్ప సంస్కారాలున్న వాళ్ళకి ఇలాంటి వాడిని ఎందుకు ఇచ్చావని నేను భగవంతుడితో చెప్పి ఏడవని రోజంటూ లేదు ఇతను ఇలా చేస్తుంటే. కానీ ఎప్పటిదాకా పోరాడిందంటే, ఇతను బయటికి వెళ్ళిపోకముందు దాకా కూడా అతనికి నచ్చ చెప్పి 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 విసిగిపోయాను. అయినా కూడా విడాకులు విడాకులు విడాకులు. సో ఒకటేనండి, ఇప్పుడు నేను ఈ 99% పెరిగిన అమ్మాయినైతే 99% అమ్మాయిలు ఎలా ఉంటారు, ఇమ్మీడియట్లీ టక్కున విడిపోయి ఇంకొకటిని చేసుకొని హాయిగా ఉంటారు. అందులో పుట్టి ఉంటే నేను ఈజీగా ఇతనికి విడాకులు అని ఇంత హింస అంటే విడాకులు అంటే హింస అంటే విడాకులు అనే పదమే నేను వినడానికి నా మనసు ఒప్పుకోదనమాట. వాడు ఎదవైనా, వాడు చేతకాని వాడైనా, వాడు సాంగత్యం చేయలేక అంటే సాంగత్యం చేయలేని వాడైనా, ఒక సతీ సావిత్రిలాగా వాడితోనే ముడిపడి ఉండాలనే నా సంకల్పాన్ని బ్రేక్ చేశాడు వాడు. ఇక నేను ఏమనాలి, నా సంకల్పము బ్రేక్ చేశాడు. అతను ఎలా పెరిగాడో కూడా నాకు నిజంగా చెప్తున్నాను. మా అమ్మ ఇప్పటికి చెప్తే నేను వింటానండి, పెద్దవాళ్ళు చెప్తే వింటాను. అబ్బాయి ఏంటో వాళ్ళ అక్క చెప్పినా వినడంట. మరి వాళ్ళ అక్క ఏం నేర్పుతుందో నాకు తెలీదు. ఇందులో ఎంతమంది పాపిష్టి చేతులు ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారనేది మాత్రం పైన యూనివర్స్ అనేది చూస్తుంది కదా. దీనికి ఎవరెవరు ఏ పాపాలు చేస్తున్నారనేది వాళ్ళ అకౌంట్లోనే ఉంటాయి. నేను ఒకే సంకల్పం అండి, ఇతనికి నేను విడాకులు ఇవ్వకపోవటానికి కారణం ఇంకొకడిని చేసుకొని ఇంకొకటి ఈ శరీరం తాకితే తట్టుకునే శక్తి లేక అతనితోనే, ఎన్ని లోపాలున్నా అతనితోనే ఉన్నాను. ఆఖరి దాకా పోరాడినాను. ఇప్పుడు డివైన్ చేతికి వదిలేశాను. డివైన్ నాకు ఏది బెస్టో చూసి నిర్ణయం తీసుకుంటుంది. డివైన్ జడ్జిమెంట్ ఇస్తుంది. నాకు కూడా అసలుకి విసిగిపోయాను అబ్బాయితోని. నాకు కూడా నాకు ఒక మనసు ఉంటుంది కదండి, ఇలాంటి